ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. వాక్య పరిచర్యలో మీ దాసుని నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడి దర్శించి నీ నామునికి మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ నామునికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. ఓ నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
చీకటి నన్నంటదు, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి, ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, ఘనుడా ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి, ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. బలమిచ్చువాడా నా స్నేహితుడా, బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా, బలవంతుడా, శుద్ధుడా శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా, శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా, బలవంతుడా బలవంతుడా, హర్షింతును నిన్నారాధింతును, స్తుతింతును నే కీర్తింతును, చేతులెత్తి నిన్నారాధింతును, స్తుతింతును నే
కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా బలవంతుడా రక్షణ రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా 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 స్నేహితుడా బలవంతుడా స్నేహితుడా బలవంతుడా రక్షణ రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా Jesus, thank you. Father, praise you. హల్లెలూయా. ఈరోజు వాక్య పరిచయం చేయడానికి విశేషంగా దైవజనులు ఎర్నెస్ట్ రాజీవ్ గారు వచ్చి ఉన్నారు. దయచేసి దేవుని వాక్యం విని గ్రహించి దేవుని చేత ఆశీర్వదించబడవలసిందిగా మనవి. Greetings in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రశస్తమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Who is, who was and who is to come. ఎవరై ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయగలడో, అలాగే ఎవరైతే రాబోతూ ఉన్నారో ఆయన నామములో. It is a great privilege and honor for me personally to come and fellowship with you through this digital interface. ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలిసి మీకు వాక్య పరిచర్య చేయటానికి ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. On 21st of this month, ఈ యొక్క నెల 21వ తేదీన the world celebrated the day of ascension. ఈ ప్రపంచము అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణమును మరి వారు సంబరంగా జరుపుకున్నారు. Ascension meaning Jesus when he came to this world. ఆరోహణము అంటే ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. After his ministry, ఆయన పరిచర్య తరువాత, his death, ఆయన మరణించిన తరువాత, his burial, అలాగే ఆయన సమాధి చేయబడిన తరువాత, his resurrection. ఆయన పునరుత్థానము, For 40 days after resurrection, he was meeting people and talking to people. ఆయన పునరుత్థానుడైనటువంటి 40 రోజుల తర్వాత అనేక మంది ప్రజలను కలిశాడు, వారితో సంభాషించాడు. 40 days after Easter, మరి ఈస్టర్ అయినటువంటి 40 రోజుల తర్వాత people saw him ascending into heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి కొనిపోబడుట ప్రజలు చూస్తూ What ఉన్నారు. is the significance of ascension?
చూడండి, ఆరోహణము అనేటువంటి మాటకి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, I just want to give you 3 points. నేను 3 విషయాలు మీ ముందుకు తెస్తున్నా. Ascension is very significant to every believer. ఆరోహణం అనేది ప్రతి విశ్వాసి జీవితంలో అది ఎంతగానో ఉపయోగపడేది, సంబంధించినది. It builds you up. అది నిన్ను కట్టేదిగా It ఉంటుంది. gives you hope. అది నీకు నిరీక్షణ It ఇచ్చేదిగా gives ఉంటుంది. you strength. అది నీకు బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. It blesses you. అది నిన్ను దీవించేదిగా So ఉంటుంది. 3 points. కాబట్టి 3 విషయాలు నేను మీకు చెబుతున్నాను. The first point. మొదటిది ఏమిటంటే, Jesus completed his work on the face of this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద తన పనిని పరిపూర్ణముగా ముగించాడు. Jesus said like this. యేసయ్య ఇలా చెప్పాడు, I came to this world నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను to seek and save the lost. నశించిన దానిని వెదకి రక్షించడానికే. He was on a mission. ఆయన ఒక ప్రత్యేకమైన పరిచర్య మీద He వచ్చాడు. ascended. ఆయన ఆరోహణమయ్యాడు. When he finished his mission. ఆయన యొక్క పనిని ముగించిన తరువాత ఆయన ఆరోహణమయ్యాడు. Hallelujah. హల్లెలూయా. That is what he did on the face of this earth. అదే ఆయన ఈ భూమి మీద చేసినటువంటి ఉన్నతమైన కార్యం. You know, John the Baptist, చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను when he looked at Jesus coming towards him, ఆయన యేసుక్రీస్తు ప్రభువు తన యొద్దకు వచ్చుట చూచినప్పుడు, he said, behold, ఇదిగో అంటున్నాడు, here comes the Lamb of God. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల He అంటున్నాడు. will wash away the sins of this world. ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమును కడిగే దేవుడు He ఆయన. finished his mission on this earth. ఆయనే ఈ పాపపూరితమైనటువంటి లోకమును శుద్ధీకరించేవాడు. He sought the lost. ఆయనే నశించిన దాన్ని వెతికి And he రక్షించేవాడు. saved the lost. అలాగే రక్షించడానికి వచ్చిన దేవుడు It ఆయనే. is not finished. అది ముగించబడలేదు, It is continuous. అది నిరంతరము కూడా It కొనసాగింపబడుతుంది. is progressive. అది నిరంతరము కూడా It కొనసాగింపబడుతుంది. is still applicable. అది ఈ రోజుకి కూడా అన్వయించుకోదగినది. That is the significance of ascension of God. ఆరోహణలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సత్యం అదే. In his death, ఆయన మరణములో, in his burial, ఆయన సమాధిలో, in his resurrection, ఆయన పునరుత్థానములో he became a way for us. ఆయనే మన కొరకు ఒక మార్గముగా వచ్చి ఉన్నాడు. He became the truth for us. ఆయనే మన కొరకు సత్యముగా మార్చబడి He ఉన్నాడు. became a life for us. ఆయనే మన కొరకు జీవమై ఉన్నాడు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Praise God. Jesus is a way. యేసు క్రీస్తు ప్రభువారు మనకి మార్గము. He said, only through me you can come to the Father. కేవలము నా ద్వారా మాత్రమే మీరు తండ్రి యొద్దకు చేరగలరు. Ascension of Jesus ఆరోహణమైన యేసు క్రీస్తు ప్రభు signifies అది ఏం that బోధిస్తుందంటే, he completed the task of making a way. ఇదిగో పరలోకమునకు మార్గము ఏర్పరచబడే కార్యాన్ని దేవుడు ముగించి And he ఉంటున్నాడు. became the truth. ఆయనే సత్యమై ఉన్నాడు. Because this truth ఎందుకంటే ఈ సత్యము, will set you free. ఆ సత్యమే నిన్ను స్వతంత్రునిగా Will give you మారుస్తుంది. freedom. నీకు స్వాతంత్రమునిస్తుంది. You are not bounded by any sin in your life. నీ జీవితములోకి ఎన్నడూ ఏ పాపము చేత నువ్వు If బంధింపబడలేదు. you come to Jesus, నీవు యేసు యొద్దకు వస్తే you walk in the truth. నీవు సత్యములో నడుస్తావు. And this truth ఈ సత్యమే will liberate you. నిన్ను విమోచిస్తూ ఉంది. And Jesus కాబట్టి యేసు ప్రభువారు came to give us life. మనకి జీవమునివ్వటానికి When వచ్చాడు. you come to Jesus, నీవు ఎప్పుడైతే యేసు దగ్గరికి వస్తావో, he will give you eternal life. నీకు నిత్య జీవమును ఆయన That ఇస్తాడు. is the first point of significance. కాబట్టి ఆయన ఆరోహణం ద్వారా మనకి ఆపాదించబడింది మొట్టమొదటిది. So Jesus became our way. కాబట్టి యేసయ్య మనకి మార్గమై ఉన్నాడు. Jesus became our truth. యేసయ్య మన సత్యమై ఉన్నాడు. And Jesus gave us life eternal. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The second significance of ascension. ఇదిగో ఆరోహణంలో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, Jesus said, I'm going. యేసయ్య అన్నాడు, నేను వెళుతున్నాను. I will prepare ఇదిగో rooms for you. నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ There are వెళుచున్నాను. many mansions in my Father's home. నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలములు కలవు. And I'm going to prepare a room for you. మరలా నీ కొరకు ఒక నివాస స్థలమును సిద్ధపరచడానికి The వెళుతున్నాను. significance of ascension చూడండి, ఆరోహణములో ఉన్న రెండవ సత్యం ఏమిటంటే, is preparing a mansion for you and for me. ఆయన నీ కొరకు నా కొరకు ఒక నివాస స్థలమును That సిద్ధపరుస్తున్నాడు. is a beautiful significance. అది రెండవది అందమైన ప్రాముఖ్యమైనటువంటి విషయము. That if you believe in Jesus, నీవు యేసులో నమ్మిక
నమ్మిక ఉంచితే, I don't know whether you have a mansion on this earth, ఈ భూమి మీద నీకు ఇల్లు ఉందో లేదో నాకు తెలియదు, but there is a mansion being prepared in heaven. కానీ నీ కొరకు ఒక నివాస స్థలము పరలోకములో చేయబడి ఉంది. Praise God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. The third significance, మూడవ అర్థము ప్రాముఖ్యమైనది ఏమిటంటే, Jesus who ascended, యేసయ్య he ఆరోహణమయ్యాడు. said, I am coming back for you. నేను మరలా నీ కోసం రాబోతూ ఉన్నాను. I am preparing a place for you. నేను నీ కొరకు ఒక స్థలమును సిద్ధపరుస్తూ I ఉన్నాను. will come and take you with me. ఇదిగో నేను నిన్ను అక్కడికి కొనిపోబోతాను. You will be with me forever. నీవు నాతో సదాకాలము జీవించబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. There is life eternal in the name of Jesus. యేసు నామములో నిత్య జీవమున్నది. If you believe in Jesus, నీవు యేసులో నమ్మిక ఉంచితే, you have life in Jesus. యేసు ద్వారా నీవు జీవమును That is అనుభవిస్తావు. not temporal. అది పరిమితముతో కూడినది That కాదండి, is of permanence. అది శాశ్వతమైనది, Eternal. అది నిత్యము ఉండేది. And God is preparing a mansion for you and I. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక నివాస స్థలమును We will సిద్ధపరుస్తూ live ఉన్నాడు. in heaven. మనము పరలోకములో We ఉండబోతున్నాం. will have our own mansion. మనము మనకొక నివాస స్థలమును కలిగి And ఉండబోతున్నాం. Jesus is coming back for us. యేసయ్య మన కోసం రాబోతూ ఉన్నాడు. He is not coming as the Lamb of God, ఆయన ఇప్పుడు గొర్రె పిల్లగా రావట్లేదు. but he is coming as the Lion of Judah ఆయన యోధా గోత్రపు స్తుతి సింహముగా to వస్తూ ఉన్నాడు. proclaim his victory. ఆయన విజయాన్ని ప్రకటించడానికి, And his victory will give us life. ఆయన విజయమే మనకి జీవమునిస్తుంది. That is the significance of ascension. ఆరోహణములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సత్యం అదే. Can I ask you to close your eyes? దయచేసి మీ యొక్క కండ్లు మూసుకుంటారా? As I gave you the context of this message today. ఈ రోజున ఈ యొక్క సందర్భ సహితమైనటువంటి వాక్యాన్ని మీకు ఇస్తూ If ఉండగా, you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే, if you are a believer of God, నీవు దేవుని యొక్క you విశ్వాసివైతే, know Jesus calls us very specially. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పిలుస్తూ He ఉన్నాడు. said, you are the elect of God. చూడండి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. He has elected you. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. He said you are holy. నీవు పరిశుద్ధుడు అంటున్నాడు. He has made you holy. నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు. And he said you are my beloved. అలాగే నీవు నాకు ప్రియమైన బిడ్డవు అంటున్నాడు. Your beloved, he loves you unconditionally. నీవు దేవునికి ప్రియమైన బిడ్డవు, షరతులు లేకుండా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Such a wonderful privilege in God we have. చూడండి, దేవునిలో మనకి అద్భుతమైనటువంటి ప్రణాళికను మనం కలిగి ఉన్నాం. And as we think about the ascension of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణమును మనం ఆలోచిస్తుండగా, which signifies the completed work of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన ముగింపబడిన కార్యాన్ని మనకు అది the సూచిస్తుంది. redemption that we have in the name of Jesus, యేసు వలన మనకి విమోచన దొరికింది. the salvation that we have in the name of Jesus, యేసు వలన మనకి రక్షణ ఇవ్వబడింది. the hope we have in the name of Jesus. యేసు వలన మనకి నిరీక్షణ దొరికింది. It is indescribable in words. ఇది మాటలలో వర్ణించలేని అద్భుతమైన సత్యము. Hallelujah. హల్లెలూయా. And he became our life. ఆయనే మన కొరకు మన కోసము జీవమై ఉన్నాడు. He made a way for us. ఆయన మన కొరకు మార్గమును సరళము And చేశాడు. he became the truth of God. ఆయనే దేవుని యొక్క సత్యమై ఉన్నాడు. He's preparing a mansion for you and I. ఆయన నీ కొరకు నా కొరకు ఒక నివాస స్థలమును And he's సిద్ధపరుస్తున్నాడు. coming back to pick you up, నిన్ను తీసుకుని పోటానికి ఆయన మరలా రాబోతూ to ఉన్నాడు. take you to eternity, నిన్ను నిత్యములోనికి తీసుకుని to వెళ్ళటానికి, live with our God. దేవునితో సదాకాలము జీవింప చేయటానికి. Oh, the omnipresent God, చూడండి, సర్వశక్తి కలిగిన దేవుడు, the omniscient God, ఆయనే సర్వజ్ఞాని అయిన and దేవుడు, the omnipotent God. ఆయన సర్వశక్తిమంతుడైన Shall we seek దేవుడు. the Lord in prayer? దయచేసి మనం ప్రార్థన Loving చేస్తాం. Heavenly Father, mighty God, ప్రియ పరలోకపు తండ్రి, శక్తి కలిగిన దేవా, we thank you for this wonderful time that you've given to us. మాకిచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి మీకు వందనాలు. Thank you for the privilege, Lord Father, మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి that వందనాలు. we have in your name, Lord. దేవ, మమ్మలను నీ నామములో చేర్చుకున్నందుకు వందనాలు. Lord, there is eternal life written all over us because of your blood, Lord. ప్రభువా, నీ రక్తము ద్వారా మా అందరికీ కూడా నిత్య జీవమును బహుమానముగా ఇచ్చి ఉన్నావు. Thank you, Lord, for preparing a mansion for us. మా కొరకు నువ్వు స్థలమును సిద్ధపరచుచున్నందుకు Thank you, వందనాలు. Lord, for coming back for us, మా కోసం నువ్వు రాబోతూ ఉన్నందుకు వందనాలు. so that we can live with you forever and ever and ever. తద్వారా నీతో మేము సదాకాలము జీవించి ఉందుముగాక. Hopelessness of this life దేవా, ఈ జీవితంలో ఉన్న నిరీక్షణ లేనటువంటి జీవితం ఉన్నట్లయితే can only be met
by the hope that we have in you. కేవలం నిన్ను బట్టి కలిగిన నిరీక్షణ ద్వారా మాత్రమే మా జీవితాల్లో ఓపిక ఓదార్పు దొరుకుతుంది. Lord, bless everyone who's listening to this word today. ఈ మాటలు ఎవరైతే ఈ రోజున వింటున్నారో వారందరినీ మీరు దీవించండి. Thank you for keeping us safe, O Father. మమ్మలను నీవు భద్రపరుస్తున్నందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. My topic for today ఈ రోజున నా యొక్క అంశం ఏమిటంటే is promise of the Father. దేవుని యొక్క వాగ్దానము. Because Jesus, before ascending into heaven, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకములోనికి ఆరోహణం కాకమునుపు he spoke to his disciples ఆయన తన శిష్యులతో మాట్లాడాడు. and he talked about the promise of the Father. అలాగే ఆయన తండ్రి యొక్క వాగ్దానం గురించి మాట్లాడాడు. Hallelujah. What is the promise of the Father? ఏంటి తండ్రి యొక్క వాగ్దానం? Can you turn with me to Book of Acts? నాతో కలిసి అపోస్తుల కార్యములు గ్రంథం వైపుకు మీ Chapter బైబిల్ 1 గ్రంథం verse తిప్పండి. 3. చూడండి, మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. Amen. ఆమేన్. He says, to whom చూడండి, ఎవరికి అంటే he presented himself ఆయన ఎవరికి తన్ను తాను కనపరుచుకున్నాడంటే alive. ఆయన సజీవుడిగా. He says, I am no more dead. నేను ఇంకా మృతులలో లేను, I have resurrected. నేను పునరుత్థానము చెంది I ఉన్నాను. am a God who's alive for you. నేను నీ కొరకు సజీవుడైన దేవుడను. I have won everything that you're binded with. ఇదిగో ఏ దేనితో అయితే నన్ను బంధించారో వాటన్నిటిని నేను ఛేదించుకొని Every వచ్చాను. stronghold has been broken. ప్రతి విధమైన అడ్డు పండ కూడా తీర్చివేయబడింది. Every condemnation has been lifted. ప్రతి విధమైన శిక్ష కూడా ఎత్తివేయబడింది. Every curse has been met and nullified. ప్రతి విధమైన శాపము అది లయపరచబడింది. Because of what I did for you on the cross. ఎందుకంటే నీ కొరకు శిలువ మీద నేను చేసిన ఆ యాగము ద్వారా After my burial, ఇదిగో నా యొక్క సమాధి చేయబడిన there was తర్వాత resurrection. నాకు పునరుత్థానం ఉంది. And no one can speak about resurrection but Jesus. చూడండి, పునరుత్థానం గురించి ఎవరు మాట్లాడలేరు, కేవలం యేసు మాత్రమే There పునరుత్థానం is గురించి only చెప్పాడు. one person who got resurrected. ఈ లోకములో ఈ విశ్వములో ఒక్కడు మాత్రమే పునరుత్థానము చెందాడు, అది యేసు ప్రభు That మాత్రమే. is Jesus. అది యేసు మాత్రమే. He is very powerful. ఆయన శక్తివంతమైన And దేవుడు. he is the wisdom of God. ఆయనే దేవుని జ్ఞానమై ఉన్నాడు. That's why many people do not understand it. కాబట్టి చాలా మంది ప్రజలు ఆయనని అర్థం They చేసుకోలేకపోయారు. deny what it is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని వారు తృణీకరించారు. The resurrection of Jesus యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము is not a myth. అది కేవలం ఒక కల్పితమైన కథ కాదు, It is realistic. అది వాస్తవంగా జరిగిన అద్భుతమైన సంఘటన. It is practical. అది ఖచ్చితముగా జరిగింది. How can he do it? అది ఎలా చేయగలిగాడండి? But the word of God says, ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, no eye has seen, ఏ కన్ను చూడలేదు, no ear has heard, ఏ చెవికి అర్థం కాదు, not even entered into the heart of man. ఆయన హృదయ అంతరంగములను ఆయన పరిశీలన చేసేవాడు. Such are the things కాబట్టి ఆయన అలాంటి కార్యాలు that చేస్తాడు. God has planned for those who love, those whom he loves. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో కంటికి కనబడని చెవికి వినబడని హృదయానికి అర్థము కాని కార్యములను చేస్తాడు ఆయన. God doesn't do things which are normal and usual. చూడండి, దేవుడు ఏదో సాధారణమైన పనులు చేయడు. Because he is an extraordinary God. ఎందుకంటే మన దేవుడు అసాధారణమైన దేవుడు. There is nothing impossible to him. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ All లోకంలో. things are possible to him. సమస్తము ఆయనకు సాధ్యమే. He calls those things that do not exist into existence. చూడండి, ఏ కార్యములైతే కనబడటం లేదో, ఉనికిలో లేవో, వాటిని ఉనికిలోనికి పిలవగలిగిన దేవుడు. Isn't it encouraging for us, brothers and sisters, చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి, ఈ మాటల ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. that we serve a God like Jesus, మనము యేసు వంటి అద్భుత దేవుడిని ఆరాధిస్తున్నాం. an extraordinary God. ఆయన అసాధారణమైన దేవుడు. He can do the impossible. ఆయన అసాధ్యమైన కార్యాలను చేయగలడు. There is nothing too hard for him. ఏది కూడా ఆయనకి కష్టం కాదండి. Why do people don't understand him? ఎందుకు ప్రజలు ఆయన అర్థం చేసుకోవట్లేదు? Because they are thinking
and rationalizing based on the wisdom of this world. ఎందుకంటే వారి మనస్సులు వారి ఆలోచనలు అన్నీ కూడా ఈ లోక సంబంధమైన జ్ఞానముతో నింపబడి ఉన్నాయి But the కాబట్టి wisdom of God has been showered upon us. కానీ దేవుని జ్ఞానము మన కృమ్మరింపబడుతూ The ఉంది. blindness of our understanding has been removed మనలో ఉన్నటువంటి అంధత్వము అనేది తొలగిపోయింది by the gospel of Jesus. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వార్థ మూలముగా. Hence we are privileged. చూడండి ప్రియులారా, మనము ధన్యులము, Hence we are blessed. మనము ఆశీర్వదింపబడిన వారము. Hence we are people with hope in చూడండి. spite of hopelessness. చూడండి, నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి మనము నిరీక్షణ కలిగిన వారముగా So మార్చబడ్డాము. we serve a living God. మనము సజీవుడైన దేవుడను He can సేవిస్తున్నాం. hear you. ఆయన నిన్ను వింటున్నాడు, He can speak to you. ఆయన నీతో మాట్లాడగలడు, He can also cry for you ఆయన నీ కొరకు ఏడవగలడు, ప్రార్థించగలడు. because he loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Amen. ఆమేన్. So he came and he presented himself to his disciples, ఆయన వచ్చి తన యొక్క శిష్యులకు తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. being alive ఆయన సజీవునిగా వచ్చాడు. after the sufferings that he had faced, ఆయన ఏ శోధనలైతే శ్రమలైతే భరించిన తరువాత with infallible proofs. చూడండి, ఎవ్వరు కూడా కొట్టివేయలేనటువంటి రుజువులతో కనబరుచుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. God doesn't only speak, కేవలం దేవుడు మాట్లాడువాడు మాత్రమే కాదు, he does things that he says he will do. ఆయన ఏదైతే చేస్తాను అని చెప్పాడో అది ఖచ్చితంగా చేసేవాడు. Because God says, ఎందుకంటే దేవుడు అన్నాడు, I am not a human to lie. అబద్ధమాడుటకు నేను నరుడను కాను అని అన్నాడు. Whatever I say, నేను ఏదైతే చెబుతానో it will come to pass. అది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటాడు. Hallelujah. హల్లెలూయా. So with infallible proofs, he proved everyone. ఎవరు కూడా కొట్టివేయలేనటువంటి సత్యముల ద్వారా దేవుడు తన్ను తాను రుజువుపరుచుకున్నాడు. And they saw Jesus వారు యేసయ్యను చూచారండి. for 40 days after resurrection. పునరుత్థానము చెందిన 40 రోజుల తరువాత Jesus was speaking about the things pertaining to the kingdom of God. దేవుని రాజ్యమును గూర్చినటువంటి సంగతులను అక్కడ ఉన్న వారందరికీ యేసయ్య బోధిస్తున్నాడు. He's still telling them. ఆయన ఇంకా వారికి బోధించే పనిలోనే ఉన్నాడు. Disciples went with him for 3.5 years. చూడండి, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలుగా కలిసి నడిచారు. They saw him do great miracles. చూడండి, ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు ద్వారా వారు చూచారు. Great wonders. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, Great healings. ఎన్నో స్వస్థతలు. People were brought back from death. అద్భుతమైన రీతిగా ప్రజలు మరణము నుండి జీవములోనికి రాబడ్డారు. But Jesus was telling him again and again and again. ఇంకా యేసయ్య తన శిష్యులకు నేర్పిస్తూనే బోధిస్తూనే ఉన్నాడు. That's what he's doing with us too. ఈ రోజున కూడా యేసయ్య మనతో అదే చేస్తున్నాడు ప్రియులారా. Why? ఎందుకని? Because faith comes from hearing and hearing the word of God. ఎందుకంటే విశ్వాసము వినుట వలన మాత్రమే కలుగుతుంది. ఆ వినుట దేవుని మాటను బట్టి The కలుగుతుంది. more you listen to the word of God, దేవుని యొక్క వాక్యమును నువ్వు ఎప్పుడైతే వింటావో the stronger is your faith. అంత ఎక్కువగా నీ విశ్వాసం బలపరచబడుతుంది. Jesus never gets tired. యేసయ్య ఎన్నడూ కూడా నిరుత్సాహపడడు, అలసిపోడు. Jesus never gets angry. ఆయన ఎన్నడూ కోపించడు. He will tell you again and again and again. మరలా నీకు నేర్పిస్తాడు, నీకు బోధిస్తాడు. You know why? ఎందుకో తెలుసా? Because his love for us is such. ఎందుకంటే అంత ప్రేమ మనపైన యేసయ్య కలిగి He ఉన్నాడు. takes the effort. ఆయన సమయాన్ని తీసుకుంటాడు, He puts his power, ఆయన శక్తిని వాడతాడు, energy and time. ఆయన బలాన్ని, ఆయన సమయాన్ని, ఆయన ఏదైతే చేయగలడో అన్నీ చేస్తాడు. He invests in our life. మన జీవితంలో ఆయన మరి ఖర్చు పెడుతున్నాడు మన కోసం. We are privileged people మనము ధన్యులము because of the unconditional love of God. ఎందుకంటే షరతులు లేని దేవుని ప్రేమ మన పైన Shall we go to కృమ్మరింపబడుతుంది. the 4th verse? చూడండి, 4వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనములో ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. Amen. Hallelujah. హల్లెలూయా. He said, when all the disciples were assembled with him, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర శిష్యులందరూ కూడా గుమికూడినప్పుడు Jesus commanded them యేసయ్య వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, to not leave Jerusalem. యెరూషలేమును విడిచి మీరు వెళ్ళకండి. He didn't just tell them. వారికి ఆయన కేవలం చెప్పలేదు He ప్రియులారా, commanded them. వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. There's a command with power and authority of God. ఆజ్ఞలో దేవుని శక్తి, దేవుని అధికారముతో He said, do not leave Jerusalem. మీరు యెరూషలేమును విడవకండి. Wait in Jerusalem.
యెరూషలేములో వేచి ఉండండి. for the promise of the Father, దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. which I already told you before. నేను ఇంతకు ముందు ఏదైతే చెప్పానో దానికోసం As I told you before, నేను ఇంతకు ముందు చెప్పాను. that means he keeps telling you until it gets inside of you. చూడండి, ఆ మాట నీ హృదయంలోనికి వచ్చేంత వరకు ఆయన చెబుతూనే He ఉన్నాడు. will never be tired. ఆయన ఎన్నడూ అలసిపోడు. He will never be he will never relax. ఆయన ఎప్పుడూ కూడా నిరుత్సాహపడడు. He will never give up on you. ఆయన నీ పట్ల ఇక విడిచిపెట్టేయడు. He will be telling you until it gets inside of you. నీ హృదయములో ఆ మాట స్థిరపడే వరకు ఆయన బోధిస్తూనే ఉంటాడు. What is the promise of the Father? దేవుని వాగ్దానం ఏంటండి? తండ్రి వాగ్దానం ఏంటి? You have many scholars, చూడండి, చాలా మంది పండితులు, many theologians. చాలా మంది వేదాంత పండితులు, They say there are many, several promises in the Bible. చాలా వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయని చెబుతున్నారు. Maybe 3,000 plus promises. కొంతమంది అంటారు 3,000కు పైగా ఉన్నాయి వాగ్దానాలు. So why does he have to promise to us? ఎందుకు దేవుడు మన కోసం వాగ్దానం చేయాలి? God who created the world by word. చూడండి, ఈ సమస్త ప్రపంచాన్ని దేవుడు తన నోటి మాట ద్వారా His సృష్టించాడు. word is more than enough for us. ఆయన మాట సరిపోతుంది మనకి. But why does he promise? కానీ ఎందుకు ఆయన వాగ్దానం So చేశాడు? that we can believe in him. ఎందుకంటే మనము ఆయన యందు నమ్మిక So that we ఉంచడానికి, can understand the seriousness of God. మనము దేవుని ఎడల భయముతో భక్తితో జీవించడానికి. The promise of the Father. చూడండి, తండ్రి యొక్క వాగ్దానం. We can call our God as Father. చూడండి, మన దేవుణ్ణి మనం తండ్రి అని పిలవచ్చు. Ah, what a privilege. ఎంత గొప్ప ధన్యత. This reminds me అది ఎప్పుడు నాకేం of a గుర్తిస్తుందంటే very special verse. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. In 1 John 3:1. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనములో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనములో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. Hallelujah. హల్లెలూయా. Behold what manner of love చూడండి, ఎంత గొప్ప ప్రేమ మనపైన the దేవుడు Father కనిపిస్తుంది. has bestowed upon us. తండ్రి అయినటువంటి దేవుడు మనపైన That he కృమ్మరిస్తున్నాడు. calls us children. ఆయన of God. మనలను పిల్లలము అని పిలుస్తున్నాడు. You are not servants, మనం దాసులం కాదు, but you are a child of God. మనము దేవుని బిడ్డలము. నీవు దేవుని బిడ్డవు, You are of a son of God. నీవు దేవుని కుమారుడవు, You are a daughter of నీవు God. దేవుని కుమార్తెవు. What a privilege we have. ఎంత గొప్ప భాగ్యం మనకు దేవుల్లో ఉంది. The love that he has showered upon us. ఆయన ప్రేమ మనపైన కృమ్మరింపబడుతుంది. That he calls us his son. ఆయన మనలను తన బిడ్డలుగా That he పిలుస్తున్నాడు. calls us his daughter. ఆయన పిల్లలుగా, ఆయన తండ్రి అని పిలిచినట్లుగా And we have చేశాడు. the inheritance of kingdom of God. దేవుని రాజ్యములో మనకు ఒక స్వాస్థ్యం ఉంది ప్రియులారా. That is our Father. అది మన తండ్రి అయిన దేవుడు. You know the word of God says చూడండి, దేవుని వాక్యం in సెలవిస్తుంది. 1 Corinthians chapter 1 verse 9. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో, That God is faithful. దేవుడు నమ్మదగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. I don't know how many people in your life are faithful. నీ జీవితంలో ఎంతమంది నీ పట్ల నమ్మకస్తులుగా ఉన్నారో నాకు How many తెలియదు. people you can trust blindly. నీవు ఈ గుడ్డిగా ఎంతమందిని నమ్ముతున్నావో నాకు తెలియదు. But one thing I can say affirmatively. కానీ చాలా ఖచ్చితంగా, చాలా గట్టిగా నేను ఒక మాట చెప్పగలను. People change. ప్రజలు మారిపోతారు. God never changes. దేవుడు ఎన్నడూ మార్చబడడు. Whatever he says, నీవు ఏదైతే ఆయన చెబుతాడు, he will be faithful to you. ఆయన ఖచ్చితంగా ఆ మాటను బట్టి నీ ఎడల నమ్మకంగా If ఉంటాడు. he promises, ఆయన నీకు వాగ్దానం చేస్తే he delivers. ఆయన ఖచ్చితంగా దాన్ని విడుదల చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది. Luke chapter 16 verse 17. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 17వ It వచనం. is very easy for heaven and earth to pass away, ఈ యొక్క భూమి ఆకాశము గతించిపోవచ్చేమో కానీ, but not even a tittle of the word of God will pass away. కానీ దేవుని యొక్క వాక్యములో ఒక పొల్లు కూడా తప్పిపోదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. That's why he says, అందుకే ఆయన అంటాడండి, I am not a human. నేను మనుష్యుణ్ణి కాదు, I cannot lie. నేను అబద్ధమాడుటకు నరుడను కాను. God can do everything, దేవుడు ఏదైనా చేయగలడు, but he cannot lie. కానీ ఆయన అబద్ధమాడలేడు. If he says something, ఆయన ఏదైనా చెబితే he means it. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. And he will do it for ఆయన you. ఖచ్చితంగా నీ కొరకు నెరవేరుస్తాడు. He shall do it for you. ఆయన ఖచ్చితంగా నీ కొరకు ఆ కార్యాన్ని చేస్తాడు. Why? Because God is faithful. ఎందుకంటే ఏ దేవుడైతే నీకు వాగ్దానము చేశాడో ఆయన నమ్మదగిన దేవుడు. If you're going through tough times this
morning, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒకవేళ కష్టమైన పరిస్థితులు గుండా you are వెళుతున్నావా? hopeless in this morning, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నిరీక్షణ లేకుండా ఉన్నావేమో, disappointed, నీవు నిరుత్సాహంతో కృంగిపోయావేమో, dejected, నీవు తృణీకరింపబడ్డావేమో, you don't have an answer to your question, నీ ప్రశ్నకు సమాధానం నీకు దొరకడం లేదేమో, you can't believe this word. నీవు ఈ మాటను నమ్మగలిగితే God is faithful. దేవుడు దాని పట్ల నమ్మకమైన వాడు. Your problems will vanish. ఇదిగో నీ యొక్క సమస్యలు వెడలిపోతూ ఉన్నాయి. Sorrows will be turned into joy. నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. Your discouragement will turn into encouragement. నీ యొక్క నిరుత్సాహము ప్రోత్సాహముగా మార్చబడుతుంది. Your fear will become your strength. నీ భయమే నీకు బలముగా మార్చబడుతుంది. Because God is faithful. ఎందుకంటే నీ దేవుడు నమ్మదగిన దేవుడు. You are a child of God. నీవు దేవుని బిడ్డవు. God has saved you. దేవుడు నిన్ను చూస్తున్నాడు. God has called you. దేవుడే నిన్ను పిలిచాడు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He is faithful. ఆయన నీ పక్షమున నమ్మకంగా ఉన్నాడు. If you believe that, నీవు అది నమ్మితే you will walk in miracles. నీవు అద్భుతాలు చూస్తావు. Can I get an amen? ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. దేవునికి మహిమ. In Isaiah 55:11, చూడండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం God 11వ says, వచనం. దేవుడు అంటున్నాడు, the word that comes out of my mouth నా నోట నుండి విడుదల చేయబడినటువంటి మాట shall not come to me void, అది నిష్ఫలముగా నా యొద్దకు మరలదు అంటున్నాడు. but it shall accomplish its purposes. కానీ అది ఏ కార్యము కొరకైతే పంపబడిందో ఆ కార్యాన్ని అది నెరవేరుస్తుంది. Not only it shall accomplish its purposes, కేవలం ఆ కార్యాన్ని నెరవేర్చడం మాత్రమే కాదు, it will prosper in its purposes. ఆ కార్య విషయములో అది అభివృద్ధి చెందుతుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి మహిమ. Such is the promise of God. అదే దేవుని యొక్క వాగ్దానం. So that is the promise of the Father. కాబట్టి తండ్రి వాగ్దానం అదే. So if God is giving you a promise, దేవుడు ఒక వాగ్దానం నీకు ఇస్తున్నట్లయితే it will always happen in your life. అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. If you believe, నువ్వు namiతే all things are possible for those who believe. ఎవరైతే నమ్ముతారో నమ్ముట వలన సమస్తము సాధ్యమే. Can you believe? అది నువ్వు నమ్మగలిగితే. That is a question you need to ask. కాబట్టి నీవు ఈ ప్రశ్నను వేసుకోవాలి. If you're failing in your belief, నీవు ఒకవేళ నమ్మిక ఇచ్చడంలో నువ్వు భావోద్రేకాలు కలిగి ఉంటే, not in what you have in this world, ఈ లోకములో ఉన్న దాన్ని బట్టి కాదు, but believing in Jesus, కానీ యేసునందు నమ్మిక ఉంచాలి. you can ask Jesus, నువ్వు యేసుని అడగొచ్చు, God help me in my unbelief, యేసయ్యా నాకు సహాయం చేయండి, నా విశ్వాసాన్ని తీసివేయండి. so that you can start walking in belief. కాబట్టి నువ్వు నమ్మిక ఉంచడం ద్వారా నువ్వు జీవించగలవు. God who called you ఎందుకంటే నిన్ను ఎవరైతే పిలిచారో is faithful. ఆయన నమ్మదగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. Praise God. What is the promise of the Father in this context? ఈ యొక్క సందర్భంలో అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో సందర్భానుసారంగా ఇక్కడ తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? Let's turn our books to the Gospel of Luke, chapter 24, verses 47 to 49. ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయం వైపుకు మన బైబిల్ గ్రంథాన్ని తిప్పుదాం. లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం నుండి 49 వచనాల వరకు కూడా మనం చదివితే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. Hallelujah. హల్లెలూయా. You know what Jesus did? యేసయ్య ఏం చేశాడో తెలుసా? After his resurrection, ఆయన పునరుత్థానుడైన తర్వాత he went and met his disciples. ఆయన తన శిష్యుల యొద్దకు వెళ్ళాడు. He started opening the scriptures, ఆయన లేఖనాలను తెరిచి మాట్లాడడం which he ప్రారంభించాడు. already taught them. అంతకు ముందు బోధించినవే. You know, it is very limited in our mind. చూడండి, మన యొక్క మనసులో అవి పరిమితులతో కూడినవి. Our memory is very time sensitive. మన యొక్క మేధస్సు చాలా చిన్నది. We need to be reminded again and again and again, మనము మరలా 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 జ్ఞాపకం చేసుకోవాలి. until we realize it is very, very important for me. అది నా జీవితం కొరకు చాలా చాలా ప్రాముఖ్యమైనది అని మనం అర్థం చేసుకునేంత వరకు Every word of God దేవుని యొక్క ప్రతి మాట కూడా gives out life abundantly. చూడండి, ఆ మాట మనకి జీవాన్ని ఇస్తుంది, అత్యధికమైన It's జీవాన్ని. very, very, very important. అది ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. If we walk in the word of God, మనము దేవుని వాక్యములో నడిస్తే, we walk in the promises of God. మనము దేవుని వాగ్దానములో నడుస్తున్నాం. When we walk
in the promises of God, మనము దేవుని వాగ్దానములో నడిస్తే we are walking in the power of God. మనము దేవుని శక్తిలో నడుస్తున్నాం. We are walking in the power of God. మనము దేవుని శక్తిలో నడిస్తే You and I will become miracles. నీవు నేను ఒక అద్భుతముగా మార్చబడతాం. World today ఈ రోజున ప్రియులారా needs a miracle working church. ఇదిగో అద్భుతమైన కార్యములు చేసే సంఘము ఈ రోజున లోకానికి అవసరమైనది. You and I can become that. నీవు నేను అలాంటి సంఘముగా If మార్చబడవచ్చు. we hold on to the word of God. నీవు నేను దేవుని వాక్యముకు అనుసంధానమైతే. So Jesus opened the scriptures. కాబట్టి యేసయ్య లేఖనాలను తెరిచాడు. He's telling them, వారితో చెబుతున్నాడు, these are the things already written about me. ఇంతకు ముందుగానే నా కొరకు రాయబడిన సంగతులు ఇవే. Now I did all that was written about me. నా కోసం ఏదైతే రాయబడిందో అవన్నీ నేను చేశాను. I had to die for you. నేను నీ కోసం మరణించాలి. I was supposed to be buried. నేను సమాధి చేయబడాలి. Then I was supposed to resurrect. నేను పునరుత్థానుడను అవ్వాలి. It was already written many years ago. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే రాయబడింది. All the words of God, అవన్నీ దేవుని మాటలే, all the prophecies of God అవన్నీ దేవుని ప్రవచనాలే. are fulfilled right now. ఇప్పుడు నా ద్వారా అవి నెరవేర్చబడ్డాయి. I am testifying it to you, నేను వాటిని నీకు సాక్ష్యం ఇస్తున్నాను. that you can see the things, కాబట్టి నీవు సంగతులను చూడటానికి, that you can connect the dots, కాబట్టి నీవు ఎక్కడైతే వీటన్నిటితో అనుసంధానం that you చేయడానికి, can understand it. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవటానికి. It is very important. కాబట్టి ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. Hallelujah. హల్లెలూయా. So he started explaining to the disciples. కాబట్టి శిష్యులకి వాటన్నిటిని కూడా వివరించాడు. He told them that this was supposed to happen. చూడండి, ఇది జరగబోతుంది అని చెప్పాడు. So Jesus said, యేసయ్య అన్నారు, you have to preach నీవు చెప్పాలి, నువ్వు బోధించాలి repentance. మారు మనస్సు గురించి, You have to preach remission of sins అలాగే పాప క్షమాపణ గురించి చెప్పాలి in my name, నా నామం పేరట. because you are the witnesses. ఎందుకంటే నీవు సాక్షిగా ఉండాలి. You might be thinking ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో the disciples had to do it because they were with Jesus. ఇవన్నీ కూడా శిష్యులే చేయాలి, ఎందుకంటే శిష్యులే యేసుతో ఉన్నారు అని అనుకుంటున్నావేమో. That is not my plan. కానీ అది నా ప్రణాళిక కాదు, It will apply to me. అది నాకు అన్వయించుకోదగినది కాదు. I will tell you affirmatively. కానీ నేను ఖచ్చితంగా మీతో ఒక మాట చెబుతున్నాను, You're wrong. You're wrong. నీవు తప్పిదం చేసిన వాడు అవుతావు. It applies to us too. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనకి కూడా ఆ మాటలు వర్తిస్తాయి. We also need to preach about repentance. మనము కూడా మారు మనసు పాప క్షమాపణ గురించి ప్రకటించాలి. We also need to preach about remission of sins. మనము కూడా పాప క్షమాపణకు వెళ్ళడం ద్వారా యేసు నందు మనం ప్రకటించాలి. Hallelujah. హల్లెలూయా. There is a responsibility on our lives. అది మన జీవితం మీద ఒక బాధ్యతగా ఉంది. God is reminding you today. దేవుడు మరలా నీకు జ్ఞాపకం The చేస్తున్నాడు. people who are living in darkness, చూడండి, ఏ ప్రజలైతే అంధకారంలో బ్రతుకుతున్నారో, who is the hope? ఎవరికి వారికి నిరీక్షణ. The community that you live in. నీవు ఎక్కడైతే ఉంటున్నావో ఆ సమాజంలో Who is the hope for that community? ఎవరు ఆ సమాజానికి నిరీక్షణ? It is you and I, అది నీవు నేనే. whom God elected, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, whom God made holy, దేవుడు ఎవరినైతే పరిశుద్ధులుగా మార్చుకున్నాడో, who calls beloved. ఎవరైతే ఆయనకి ప్రియులుగా పిలువబడ్డారో, We also have the responsibility. మన పైన ఆ బాధ్యత ఉంది. So the disciples were reminded about their responsibility. కాబట్టి శిష్యులు వారికి అప్పగింపబడిన బాధ్యతలను గుర్తు And he చేస్తున్నారు. also said that they have to begin in the Jerusalem. అంత మాత్రమే కాదు, వారు యెరూషలేములోనే ప్రారంభించాలి అని చెబుతున్నాడు. And then after this, దాని తరువాత he says, ఆయన అంటున్నాడు, behold, tarry in Jerusalem. మీరు యెరూషలేములో వేచి ఉండండి. I will send you the promise of the Father upon you. తండ్రి యొక్క వాగ్దానము మీ మీదకి నేను పంపబోతున్నాను. Jesus is sending the promise of the Father. యేసయ్య తండ్రి యొక్క వాగ్దానం పంపబోతున్నాడు. And until you receive him, ఆయనను నువ్వు పొందుకునేంత వరకు you do not leave this place. నీవు ఈ స్థలమును విడిచి వెళ్ళలేవు. You receive the promise of the Father. నీవు తండ్రి యొక్క వాగ్దానమును పొందుకున్నప్పుడు You will be empowered by the power from high. పరలోకములో నుండి వచ్చే శక్తి ద్వారా నువ్వు ప్రభావితం చెందుతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You know, this హల్లెలూయా. reminds me. చూడండి, ఇది నాకు ఏం గుర్తు Luke చేస్తుందంటే, chapter 4 verse 18. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So Jesus had a pattern. కాబట్టి
యేసయ్యకు ఒక పద్ధతి ఉంది. He said, the Spirit of the Lord is upon me. ప్రభు యొక్క ఆత్మ నా పైన ఉన్నది అని అంటున్నాడు. What happens when the Spirit of the Lord is upon you? దేవుని ఆత్మ నీ పైన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? Promise of the Father తండ్రి యొక్క వాగ్దానం, is the baptism of the Holy Spirit. తండ్రి యొక్క వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మము. When the Spirit of the God comes upon you, ప్రభు ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు, as Jesus said, I am anointed. యేసయ్య అంటున్నాడు, నేను అభిషేకింపబడ్డాను. Why am I anointed? ఎందుకు నేను అభిషేకింపబడ్డాను? Preach the gospel to the poor. పేదలకు సువార్త ప్రకటించడానికి, The blind can see. గుడ్డివారు చూచుటకు, I can release the people who are captivated. బంధింపబడిన వారికి విమోచన I ప్రకటించడానికి, can comfort the people who are broken-hearted. ఎవరైతే గుండె చెదిరిన వారిగా ఉన్నారో వారిని So ఆదరించడానికి, that I can give them freedom. వారికి స్వేచ్ఛనివ్వడానికి, We also are called to do that. మనం కూడా అది చేయడానికి పిలువబడ్డాం. He's also telling and reminding the disciples that కాబట్టి శిష్యులకు ఆ మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. when the Spirit of the Lord comes upon you, ప్రభు ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు there is power of God that comes upon you. దేవుని యొక్క శక్తి నీ మీదికి వస్తుంది. And that's why you're anointed. కాబట్టి నువ్వు అభిషేకింపబడిన వాడు. When you're anointed, నీవు అభిషేకింపబడితే preach repentance. మారు మనస్సును గూర్చి బోధించండి. Preach remission of sins in my name. పాపము యొక్క క్షమాపణ కొరకు నా నామము పేరట వారికి ప్రకటించండి. Beginning from Jerusalem. అది యెరూషలేములోనే ప్రారంభం కావాలి. That's what happens అదే జరిగిందండి. when you receive the promise of the Father. దేవుని వాగ్దానం నువ్వు పొందుకున్నప్పుడు జరిగేదే. You receive power, నువ్వు శక్తితో నింపబడతావు. not from wealth, ఇది డబ్బు నుండి వచ్చేది కాదు, not from my position, నా యొక్క పరిస్థితుల నుండి వచ్చేది not కాదు, from my influence. లేకపోతే నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల నుండి వచ్చేది It కాదు, comes from God. కానీ అది దేవుని వద్ద నుండి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. Glory to the name of Jesus. యేసు నామమునకి మహిమ కలుగును Shall గాక. we continue our meditation today? చూడండి, ఇంకా కొంచెం మనం మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. Acts chapter 1 verse 5 please. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందెదరనెను. Hallelujah. హల్లెలూయా. Praise God. So what is the promise of the Father? ఏంటి తండ్రి యొక్క వాగ్దానం? It is the baptism of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయి What ఉన్నది. is baptism means? ఏంటి బాప్తిస్మం అనే మాటకు The అర్థం? word means బాప్తిస్మం అంటే ఏమిటండి? you immersed. నీవు మునిగిపోవుట, You are under it. నీవు దానిలో ఉండుట. Hallelujah. హల్లెలూయా. That is what happens అదే జరుగుతుందండి. when God is saying, I will give you the promise of the Father. తండ్రి యొక్క వాగ్దానము మీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు And that is the baptism of the Holy Spirit. ఆ వాగ్దానం ఏమిటంటే బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. What kind of power do I get when I receive the power of the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవునిని నేను పొందుకున్నప్పుడు నేను ఎలాంటి శక్తిని All దింపబడతాను? of us say, when I have the Holy Spirit, అందరము చెబుదాం, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు I will prophesy. నేను ప్రవచిస్తాను, I will do wonders. నేను అద్భుతాలు I చేస్తాను, will do miracles. నేను ఆశ్చర్య కార్యాలు I will చేస్తాను, heal people. నేను ప్రజలను స్వస్థపరుస్తాను. Hallelujah. హల్లెలూయా. Is that what God wants us to do? అదే దేవుడు చేయాలని ఆశిస్తున్నాడా? Let's see what He wants us to do. ఆయన మనము ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. Read the 8th verse, please. 8వ వచనాన్ని చదువుదాం. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. Hallelujah. హల్లెలూయా. When the Spirit of the Lord comes upon you, ప్రభు ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు you shall receive power. నీవు శక్తితో నింపబడతావు. What will I do with this power? ఆ శక్తితో నేనేం చేయాలి? I will become a testimony for Jesus. నేను యేసు కొరకు సాక్ష్యము చెప్పాలి. I will become a witness for Jesus. నేను యేసు కొరకు సాక్షిగా మార్చబడాలి. I will prophesy. నేను ప్రవచిస్తాను, I will heal. నేను స్వస్థతలు చేస్తాను, I will heal the brokenhearted. నేను గుండె చెదిరి వారిని బాగు చేస్తాను, I will do miracles. నేను అద్భుతాలు జరిగిస్తాను, I will talk in heavenly languages. నేను పర సంబంధమైన భాషలు మాట్లాడతాను. Not for my own glory, అది నా మహిమ కొరకు కాదండి, but for the glory of God. అవి దేవుని మహిమ కొరకు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. The promise of the Father తండ్రి యొక్క వాగ్దానం is the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. How did it happen? అది ఎలా జరుగుతుంది? How does the power of the Holy Spirit comes upon us? పరిశుద్ధాత్మ శక్తితో మనం ఎలా నింపబడతాం? There is an example given in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. Read Acts chapter 2, 2వ అధ్యాయం మనం చదువుదాం. verse 1, 2, 3. సో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు.
పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల నుండి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Hallelujah. హల్లెలూయా. How did they receive the power of the Holy Spirit? వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎల్లా నింపబడ్డారు. They were all waiting in one place. వారందరూ కూడా ఒక స్థలంలో కూడి ఉన్నారు. In agreement. వారందరూ ఒక ఒప్పందంతో కూడి ఉన్నారు. Agreement meaning. చూడండి, ఒప్పందం అనే మాట This ఏంటంటే is what is missing in our lives. మన జీవితంలో ఇక్కడే మనము పొరబడుతున్నాం, ఇది కోల్పోతున్నాం. There is no division among them. చూడండి, వారిలో భాగాలు లేరు, విడగొట్టబడి లేరు. They are one in heart. వారు తమ హృదయం అంతటిలో ఏకమై ఉన్నారు. They are one in mind. వారు ఒకే మనస్సును కలిగి ఉన్నారు. They are moving forward వారు ముందుకు కొనసాగుతున్నారు. as one force. వారు ఒకే విధమైనటువంటి రీతిగా ముందుకెళ్తున్నారు. When you move forward చూడండి, నీవు ముందుకు కదులుతున్నప్పుడు, with unity, ఐక్యమత్యముతో కదులుతున్నప్పుడు you will have the presence of God in your life. దేవుని సన్నిధి నీ జీవితములను అనుభవిస్తావు. And you become unstoppable. నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. So హల్లెలూయా. they were in one accord. కాబట్టి వారందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారు. And then suddenly అప్పుడు అకస్మాత్తుగా there was a big sound. ఒక పెద్ద శబ్దం Like వినబడుతుందండి. a big wind. ఒక గొప్ప బలమైన గాలి వీస్తా ఉంది. And they saw tongues of fire అక్కడ పర సంబంధమైనటువంటి భాషలు దిగి వస్తున్నాయి. upon each one of them. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద వ్రాలుతున్నాడు. And they were gifted by heavenly tongues. వారందరూ పర సంబంధమైనటువంటి భాషతో వారు దీవించబడ్డారు. They were speaking in languages that they never knew. వారు ఇంతకు ముందు ఎన్నడూ మాట్లాడని ఎరుగనటువంటి భాషలో It మాట్లాడుతున్నారు. was given by the inspiration of the Holy Spirit. అవి ఆ భాషలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరణ ద్వారా. And during that time, అదే సమయంలో there were people from every part of this world in Jerusalem. యెరూషలేములో ఆయా దేశం నుండి వచ్చిన ప్రజలందరూ అక్కడ గుమికూడి And ఉన్నారట. they were looking at these people, ఈ భాషలు మాట్లాడుతున్న ఈ ప్రజలను వారు చూస్తున్నారు. baptized with the Holy Spirit. ఏ ప్రజలైతే పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందారో They were speaking in tongues. వారందరూ భాషలతో మాట్లాడుతున్నారు. And these people were amazed looking at them. అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే కార్యం అది. Because it is a act of God. ఎందుకంటే అది దేవుని కార్యము. No eye has seen before. ఇంతకు ముందు ఏ కన్ను అది చూడలేదు, No ear has heard before. ఏ చెవి అది వినలేదు. But they were witnessing it. కానీ వారు అక్కడ దాన్ని సాక్ష్యం ఇస్తున్నారు. And they were looking in amazement. ఒక గొప్ప ఆశ్చర్యముతో వారు చూస్తున్నారు. Many people thought, ప్రజలందరూ అనుకున్నారు, these people are from Galilee. ఇదిగో వారు గలిలయలో ఉన్న ప్రజలే కదా, But these guys are speaking in my own language. కానీ వారేంటి మా సొంత భాషలో మాట్లాడుతున్నారు. How can they speak in my language? వారు ఎలా మా భాషలో మాట్లాడగలరు? That is the power of the Holy అది Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మని శక్తి. When you walk in the anointment of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకములో నువ్వు నడిస్తే the power of the Holy Spirit is manifested in you. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో ప్రత్యక్షపరచబడుతుంది. And you do the impossible. నువ్వు అసాధ్యమైన కార్యాలను జరిగించగలవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So they were amazed. కాబట్టి వారు ఆశ్చర్యపడ్డారు. They were also people. వారు కూడా ప్రజలే. They looked at them వారిని చూస్తున్నారు. and they said, oh, these people have drunk. ఇంకా కొంతమంది ఏమన్నారంటే వీరు మత్తులై ఉన్నారు. They're out of their mind. అయ్యో వారు బుద్ధి లేనటువంటి వారిగా మారిపోయారు. Hallelujah. హల్లెలూయా. Can you turn to what Peter said Yeah. in chapter 14 now? Chapter 2 verse 14. Chapter 2. Yeah. Mary. Shall I? Acts chapter 2 verse 14. Yeah. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 14వ వచనములో పేతురు ఏం చెబుతున్నాడో గమనించండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దు బొడిచి ఇంకా జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించదు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదురు. మీ యవ్వనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. Thank you. So what? Peter stood up. ఇప్పుడు పేతురు మత్తులయ్యారు అన్న వారి ఎదుట నిలబడ్డాడు. He was not the old Peter. చూడండి, అక్కడ పేతురు పాత స్వభావం కలిగిన పేతురు కాదు. ఇప్పుడు People who lied thrice to Jesus.
ఏ పేతురైతే 3 సార్లు యేసయ్య తెలియదని పొంకాడో ఆ పేతురు కాదు ఇప్పుడు. People who did not recognize Jesus when he came back. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏ పేతురైతే గుర్తించలేదో అతడు కాదు ఇప్పుడు. Peter who was embarrassed to face Jesus. అలాగే యేసయ్యను కలుసుకోవడం కొరకు భయభ్రాంతులకు గురైన పేతురు కాదు. Peter is different. కానీ ఇక్కడ కనబడుతున్న పేతురు వ్యత్యాసంగా ఉన్నాడు. He had a renewed energy. ఇక్కడ ఒక నూతనమైన అభిషేకమైన పైన ఉంది. Confidence. ఒక నూతనమైన సామర్థ్యం అతను కలిగి He had ఉన్నాడు. a renewed boldness in him. ఇక్కడ తన నూతనమైన బలాన్ని ధైర్యాన్ని చూపుతున్నాడు. Same Peter stood up. అదే పేతురు నిలబడి చెబుతున్న మాట. What was the difference? ఏంటి ఇక్కడ వ్యత్యాసం? He was walking under the anointing of the Holy Spirit. ఇప్పుడు పేతురు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకములో పని You can చేస్తున్నాడు. see the manifested power of the Holy Spirit in him. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అతడి జీవితంలో కనపరచబడుట మీరు He is not చూస్తున్నారు. the old Peter. ఇప్పుడు పాత పేతురు కాదు, The fisherman. ఆ జాలరి చేపలు పట్టేవాడు కాదు. Fishers of men. ఆయన ఇప్పుడు మనుషులను పట్టే జాలరిగా మార్చబడిన పేతురు. Transformation happened. అతడి జీవితంలో రూపాంతరత జరిగింది. There is change that was brought in him. అతడి జీవితంలో మార్పు కలిగింది. He was moving under the anointing of God. దేవుని అభిషేకములో పేతురు కదులుతున్నాడు. With boldness. ఇప్పుడు ధైర్యముతో, With courage. సాహసమైనటువంటి దృఢ He was సంకల్పముతో speaking the word of God. దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రకటిస్తున్నాడు. He said, ఆయన అంటున్నాడు, they did not drink. వారు మత్తులు కాదయ్యా, It is 9 a.m. in the morning. ఇది ఉదయమే 9 గంటలే అయింది. But what happened? కానీ ఏం జరిగింది? It is the fulfillment of the prophecy. తండ్రి అయిన దేవుని చెప్పిన వాగ్దానం యొక్క నెరవేర్పు. According to the prophet Joel. చూడండి, యోవేలు ఏదైతే ప్రవచించాడో, During the last days, అంత్య దినముల యందు the Lord will pour out His Holy Spirit upon all flesh. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడును మనుషులందరి మీద కృమ్మరిస్తాడు. If you are all flesh, ఒకవేళ నీవు కూడా మనుష్యుడు అయితే it does not apply to Peter only. అది కేవలం పేతురుకు మాత్రమే వర్తించే మాట కాదు. Apply to the 120 people who received the Holy Spirit. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న 120 మందికి మాత్రమే కాదు. It applies to you too. ఆ మాట నీకు కూడా It వర్తిస్తుంది. applies to me too. ఆ మాట మాకు వర్తిస్తుంది. Because I am flesh. ఎందుకంటే నేను మనుష్యుడనే, Because you are flesh. నీవు కూడా మనుష్యుడవే. And it applies to us. అది మనందరికి వర్తించే మాట. The Lord will pour out His Holy Spirit upon us. పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకాన్ని మన పైన He's కృమ్మరిస్తాడు. still pouring out His blessing upon us. ఆయన తన దీవెనలు మన జీవితంలో ఇంకా కృమ్మరిస్తూనే ఉన్నాడు. He said, do not leave your house. నీ యొక్క ఇంటిని విడిచి Do వెళ్ళకండి, not leave your position. నీ యొక్క స్థలమును విడిచి వెళ్ళకండి. Because you're my child. ఎందుకంటే నీవు నా బిడ్డవు. I have saved you. నేనే నిన్ను రక్షించాను. I died for you. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను. I am giving you eternal life. నేను నీకు నిత్య You జీవమునిస్తున్నాను. are my mouthpiece. నీవే నా నోటి బూర, You are my hands. నీవే నా చేతులు, My legs. నీవే నా కళ్ళు, You are my representative. నీవే నాకు ప్రతినిధివి ఈ భూమి మీద. I call you for a mission. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు నిన్ను పిలిచాను. Receive the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడు. And then work in the mission of God. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో ఉద్దేశములను నడు. Fulfill the promise of God in your life. దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుట నువ్వు చూడు. Have the power of Jesus. మరి యేసు యొక్క శక్తితో నింపబడదు. Through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా. I will just close నేను ముగిస్తూ by ఉన్నాను. reading a verse from Acts chapter 2 verse 39. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 39వ వచనం ప్రకారం అది చదివి నేను ముగించాలనుకుంటున్నాను. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. Hallelujah. హల్లెలూయా. This is not only a promise to the disciples. చూడండి, ఆ వాగ్దానం కేవలం శిష్యులకు మాత్రమే This is కాదు, not only a promise to the people that were there during that time on the day of Pentecost. లేకపోతే పెంతెకోస్తు రోజున ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు ఆ వాగ్దానం. It is a promise to all of us. ఆ వాగ్దానం ప్రతి మనుషునికి, Every believer, ప్రతి విశ్వాసికి, every child of God. ప్రతి దేవుని బిడ్డకు. If you do not have the baptism of the Holy Spirit, ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క అనుభవం లేదా, which is actually a promise of God. అదే తండ్రి యొక్క వాగ్దానము. God who is faithful దేవుడు నమ్మదగినవాడు. has given you a promise. ఆయన నీకు ఒక వాగ్దానం And if ఇచ్చాడు. you're walking without the power of God, ఒకవేళ నువ్వు దేవుని శక్తి లేకుండా బ్రతుకుతున్నావేమో, you're walking, your life is not complete. నీ జీవితం అది పరిపూర్ణం కాలేదు. For you to fulfill the purposes of God in your life, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలను you need the నెరవేర్చాలనుకుంటున్నట్లయితే power of Jesus. యేసయ్య శక్తి నీకు కావాలి. Power of the Holy Spirit. పరిశుద్ధాత్మని శక్తి How కావాలి. can I get it? ఎలా దాన్ని నేను John the సంపాదించుకుంటాను? Baptist says rightly,
బాప్తిస్మ ఇచ్చి యోహాను సత్యాన్ని చెబుతున్నాడు. Luke chapter 3 verse 16. చూడండి, లూకా సువార్త He 3:16. says, I have baptized you by water. నేను మీకు నీటితోనే బాప్తిస్మం But ఇచ్చాను, Jesus will baptize you by the Spirit of God. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So if you do not have the power of God, కాబట్టి ఒకవేళ నీ జీవితంలో దేవుని శక్తిని నువ్వు అనుభవించలేకపోతున్నట్లయితే, you're walking in a weak position. నువ్వు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నావు. Your position of weakness నీ జీవితం బలహీనంగా ఉంది. can be transformed into strength. నీ యొక్క బలహీనమైన పరిస్థితి బలంగా మార్చబడాలంటే You have the Holy Spirit upon you పరిశుద్ధాత్ముడును నువ్వు కలిగి ఉంటే, and you walk under the anointing of the Holy నీవు ఆ అభిషేకములో నువ్వు జీవిస్తే, Spirit. Why? ఎందుకు తెలుసా? Jesus called us యేసయ్య మనల్ని పిలిచాడు. and he said, ఆయన అన్నాడు, you will do greater things than I did on the face of this earth. ఈ లోకములో నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు. Shall we all pray? ప్రార్థన చేద్దాం. Close our eyes. కళ్ళు మూసుకోనండి. Think about what God has spoken to you today. దేవుడు నీతో ఏమి మాట్లాడాడో ఒకసారి ఆలోచన చేయండి. There is an availability of the promise of God. చూడండి, తండ్రి యొక్క వాగ్దానం ఇంకా నీకు అందుబాటులో ఉంది. If you still did not embrace the promise of God, ఒకవేళ దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు హత్తుకుని ఉండకపోయి ఉంటే, today, this Sunday, ఈ యొక్క ఆదివారపు దినమున as we come to Jesus, మనము యేసు యొద్దకు వస్తుండగా Jesus is reminding us again and again, యేసయ్య మనకి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. don't walk in your weakness. నీ బలహీనతల్లో నడవద్దు. I have given you a supernatural power. నేను నీకు అసాధారణమైన శక్తిని It ఇచ్చాను. is my promise to my children అది నా బిడ్డల కొరకు నేను ఇచ్చిన so వాగ్దానం. that you can be my witness. కాబట్టి నీవు నా కొరకు సాక్షిగా You ఉండొచ్చు. will be transformed into Jesus every day of your life. నీ జీవితంలో నీవు యేసు వలె రూపాంతరపరచబడవచ్చు. Shall we pray for you? మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. If you need the Spirit of God దేవుని యొక్క ఆత్మను అనుభవించాలి అన్న ఆశ నీలో ఉంటే, and if you think I have the Holy Spirit ఒకవేళ పరిశుద్ధాత్ముడను నేను కలిగి ఉన్నాను అని నువ్వు but అనుకుంటే, I am not walking in the fullness of His anointing, కానీ నేను ఆయన అభిషేకములో ఇంకా నడవట్లేదు అని అనుకుంటే, and if you're praying to Jesus, bless me with the anointing of the Holy Spirit, ఒకవేళ యేసు యొద్ద నీవు దేవా నీ అభిషేకంతో నన్ను నింపు అని ప్రార్థిస్తున్నట్లయితే, take your right hand and place it on your heart ఇప్పుడే మీ కుడి హస్తాన్ని తీసుకుని మీ యొక్క గుండె మీద పెట్టుకోండి. and join me in prayer. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. Loving Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, mighty God, we thank you, Lord, శక్తివంతమైన దేవా నీకు వందనాలు. for being our God, మాకు దేవుడివై ఉన్నందుకు God వందనాలు. who is faithful, నమ్మకమైన దేవుడిగా ఉన్నందుకు God వందనాలు. who stands by His word, నీ వాక్యమును బట్టి నువ్వు నిలబడే దాన్ని బట్టి నీకు వందనాలు. a God who accomplishes His word in our lives. మా జీవితంలో నీ వాక్యమును నెరవేర్చగలిగిన దేవుడవు గనుక నీకు వందనాలు. Thank you for this promise, తండ్రి, నీవిచ్చిన వాగ్దానముకై వందనాలు. promise of the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించిన వాగ్దానమును బట్టి వందనాలు. I want the baptism of the Holy Spirit today. నాకు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావాలయ్యా. God, your word says, దేవా నీ ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి మీ దాసును నిలబెట్టుకుని మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరు హృదయాలు తండ్రి దేవా నీవు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాగే తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి తండ్రి. విశ్వాసంలో తండ్రి నిరక్కడగా ఉండి దేవా నీ రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరి ఉంచమని నడిపించమని నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఎవరైతే రోగం చేత పీడించబడుతున్నారో వారికి పూర్తి స్వస్థత దయచేయండి. ఎవరైతే కష్టాల్లో ఉంటున్నారో, ఇబ్బందుల్లో ఉంటున్నారో, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారో వారిని తండ్రి మీరు ఆ సమస్యలన్నిటిని విడిపించి నడిపించి దేవా నీ మహిమార్థం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయతపరచమని నీకే మహిమ చెల్లిస్తున్నాం. అలాగే కరోనా చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపతో నింపండి, సహాయం దయచేయండి దేవా. నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కాపాడండి, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని దేవా, ప్రతి ఒక్కరిని, పరిశుద్ధులందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచి నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయతపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం ఆయన కృప తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.